హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈ వీడియోలో తేనె అనేది పాడవుతుందా లేదా, అలాగే ఒకవేళ తేనె పాడవకుండా ఉంటే దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. తేనె అనేది ఎప్పటికీ పాడవదు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు పురాతన ఈజిప్ట్ సమాధుల్లో 3000 సంవత్సరాల కంటే పాత తేనె కుండలను కనుగొన్నారంట. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తేనె కుండల్లో ఉన్న తేనెను పరిశోధిస్తే చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల తేనె పాడవదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తేనె ఎందుకు పాడవదు అన్నది మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీని వెనుక గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 17 నుంచి 18% మాత్రమే తక్కువ తేమ ఉన్న కారణంగా బ్యాక్టీరియా మరియు ఫంగస్ల వంటి సూక్ష్మక్రిములు తేనెలో పెరగలేవు. తేనెలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ వంటి చక్కెరల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చక్కెరలు తేనెకు హైపోస్కోపిక్ ప్రాపర్టీని ఇస్తాయి, అంటే అవి నీటిని శోషించవచ్చు. అందువల్ల తేనెలో సూక్ష్మక్రిములు సజీవంగా ఉండడం కష్టమవుతుంది. తేనెలో ప్రకృతి స్వభావమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది ఒక సహజ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. తేనెలో pH స్థాయి కూడా 3 నుండి 4.5 మధ్య ఉంటుంది. ఇది అతి యాసిడ్ కాబట్టి బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మక్రిములు ఇందులో బతకలేవు. కాబట్టి తేనె అనేది ప్రకృతి శక్తివంతమైన మరియు శాశ్వతమైన ఆహార పదార్థం. మనం దీన్ని ఎటువంటి భయాందోళన లేకుండా దీర్ఘకాలం నిల్వ చేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఎటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.